सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा।
పుట్టిన మగువనేరా పిలుపు మన్నింతువని విని వలచినారా నీదు కనికరమే కోరి నిలచినారా మారసు కుమార నందకుమారా నందకుమార రారా కన్నులలో మెరిసేవో నల్లనయ్యా కన్నెమది ఎన్నటికి చల్లనయేనయ్యా కన్నెమది ఎన్నటికి చల్లనయేనయ్యా కన్నులలో మెరిసేవో నల్లనయ్యా చిక్కని నీ మక్కువలో చిక్కితినయ్యా చిక్కని నీ మక్కువలో చిక్కితినయ్యా చిక్కితిరా సొక్కితిరా చక్కనయ్యా చిక్కితిరా సొక్కితిరా చక్కనయ్యా అలపు తీర వలపు మీర దరి జోరరావయ్యా కన్నులలో మెరిసేవో నల్లనయ్యా కన్నెమది ఎన్నటికి చల్లనయేనయ్యా కన్నులలో మెరిసేవో నల్లనయ్యా కొనవయ్యా నా మనసు పిల్లన ద్రోవి కొనవయ్యా నా మనసు పిల్లన ద్రోవి నించవయ్యా నీ మోవి తమ్మని తావి నించవయ్యా నీ మోవి తమ్మని తావి ఒకతీరా ఒకసారి మురళి మ్రోయించవయ్యా ఒకతీరా ఒకసారి మురళి మ్రోయించవయ్యా కన్నులలో మెరిసేవో నల్లనయ్యా కన్నెమది ఎన్నటికి చల్లనయేనయ్యా కన్నులలో మెరిసేవో నల్లనయ్యా ఓహో నల్లనయ్యా కోయిలుందిరా చిన్నవోడ కోయంటే పలుకుతుందిరా చిన్నవోడ కోయంటే పలుకుతుందిరా కొమ్మ మీద కోయిలుందిరా చిన్నవోడ కోయంటే పలుకుతుందిరా చిన్నవోడ కోయంటే పలుకుతుందిరా జాజి జాలరిరా ఎన్నెలుందిరా ఎదర ఏడుకుందిరా కన్న జాజి జాలరిరా ఎన్నెలుందిరా ఎదర ఏడుకుందిరా ఎన్నెలుందిరా ఎదర ఏడుకుందిరా ఏడుకుందిరా సకిలి గింతల సలని గాలిలో చిన్నోడ సంపంగి ఘుమాయింపురా చిన్నోడా సంపంగి ఘుమాయింపురా కొమ్మ మీద కోయిలుందిరా చిన్నవోడ కోయంటే పలుకుతుందిరా చిన్నవోడ కోయంటే పలుకుతుందిరా
పలుకుతుందిరా చిన్నవోడా కోయంటే పలుకుతుందిరా. తడి చీర తళుక్కుమంది, చలి చలి వేళ చమక్కుమంది. తడి తడి చీర తళుక్కుమంది, చలి చలి వేళ చమక్కుమంది. నీళ్లల్లోంచి పిల్ల వచ్చిందో, అది నీళ్లు పిండి ముఖాన కొట్టిందో. పండు లాంటి పిల్ల జలకాలాడితే, జాంపండు
జాంపండు లాంటి పిల్ల జలకాలాడితే మొదల చాటున పోకిరి కళ్ళు పొంచి చూశాయి. పొంచి చూడాలే తవళ్ళు పొంగిపోతుంది, ఆ పొంగు పొగరు చూసి మనసు పొందుకోరింది. తడి తడి చీర కళ్ళుక్కుమంది, చలి చలి వేళ చమక్కుమంది. నీళ్ళల్లోంచి పిల్ల వచ్చిందో, అది నీళ్లు పిండి ముఖాన కొట్టిందో. నిమ్మ పళ్ళ వంటి మేను నిగనిగలాడింది, నిమ్మ పళ్ళ వంటి మేను నిగనిగలాడింది. అమ్మ కమ్మని కన్నె పిల్ల కన్ను కలిపింది. దొండ పండు లాంటి పెదవి తొందర పెట్టింది, ఆ తొందర చూసి అల్లరి పిల్ల దోబూసులాడింది. తడి తడి చీర తళ్ళుక్కుమంది, చలి చలి వేళ చమక్కుమంది. నీళ్ళల్లోంచి పిల్ల వచ్చిందో, అది నీళ్లు పిండి ముఖాన కొట్టిందో. తనివి తీర్చమంటూ వయసు తహతహలాడింది, తనివి తీర్చమంటూ వయసు తహతహలాడింది. తనువు తీసుకుంటే సొగసు చకచకలాడింది. గడుసుదనం చూస్తే గుండె గటుక్కుమంటుంది, ఈ పడుచు పిల్ల నీతో కలిసి అతుక్కుపోతుంది. తడి తడి చీర తళ్ళుక్కుమంది, చలి చలి వేళ చమక్కుమంది. నీళ్ళల్లోంచి పిల్ల వచ్చిందో, అది నీళ్లు పిండి ముఖాన కొట్టిందో. తడి చీర తళ్ళుక్కుమంది, చలి చలి వేళ చమక్కుమంది. తడి చీర తళ్ళుక్కుమంది, చలి చలి వేళ చమక్కుమంది. నీళ్ళల్లోంచి పిల్ల వచ్చిందో, అది నీళ్లు పిండి ముఖాన కొట్టిందో. జాంపండు లాంటి పిల్ల జలకాలాడితే, జాంపండు లాంటి పిల్ల జలకాలాడితే మొదల చాటున పోకిరి కళ్ళు పొంచి చూశాయి. పొంచి చూడాలే తవళ్ళు పొంగిపోతుంది, ఆ పొంగు పొగరు చూసి మనసు పొందుకోరింది. తడి తడి చీర కళ్ళుక్కుమంది, చలి చలి వేళ చమక్కుమంది. నీళ్ళల్లోంచి పిల్ల వచ్చిందో, అది నీళ్లు పిండి ముఖాన కొట్టిందో. నిమ్మ పళ్ళ వంటి మేను నిగనిగలాడింది, నిమ్మ పళ్ళ వంటి మేను నిగనిగలాడింది. అమ్మ కమ్మని కన్నె పిల్ల కన్ను కలిపింది. దొండ పండు లాంటి పెదవి తొందర పెట్టింది, ఆ తొందర చూసి అల్లరి పిల్ల దోబూసులాడింది. తడి తడి చీర
తడి తడి చీర తళ్ళుకు మంది చలి చలి వేళ చమక్కు మంది నీళ్ళల్లోంచి పిల్ల వచ్చిందో అది నీళ్లు పిండి ముఖాన కొట్టిందో తనివి తీర్చమంటూ వయసు తహతహలాడింది తనివి తీర్చమంటూ వయసు తహతహలాడింది తనువు తీసుకుంటే సొగసు చకచకలాడింది తడి తడి చీర తడి తడి చీర తళ్ళుక్కు మంది చలి చలి వేళ చమక్కు మంది నీళ్ళల్లోంచి పిల్ల వచ్చిందో అది నీళ్లు పిండి ముఖాన కొట్టిందో మనసివ్వు మరి నవ్వు నవ్వే మనసే పువ్వుల పున్నమి కాదా కాదా మనసివ్వనా మరి నవ్వనా మనసివ్వడం అంటే ఆషామాషి కాదో కాదో ఏం చెంపల నిగ్గులు తందాన అవి సంపెంగ మొగ్గలు తందాన ఏం చెంపల నిగ్గులు తందాన అవి సంపెంగ మొగ్గలు తందాన ఏం షోకుల చూపులు తందాన ఏం షోకుల చూపులు తందాన చిగురాకుల బాకులు తందాన ఏం తీయని మాటలు తందాన అవి తేనెల మూటలు తందాన ఏం టెక్కులు నిక్కులు తందాన ఏం టెక్కులు నిక్కులు తందాన అవి చుక్కల దాటెను తందాన మనసివ్వు మరి నవ్వు నవ్వే మనసే పువ్వుల పున్నమి కాదా కాదా నేనే ఉయ్యాల నీ కౌగిలి నాదే ఉయ్యాల తొలి వలపులు ఊగును ఉయ్యాల తొలి వలపులు ఊగును ఉయ్యాల మలి తలపులు పాడును చంపాల మనసివ్వనా మరి నవ్వనా మనసివ్వడం అంటే ఆషామాషి కాదో కాదో మనసివ్వు మరి నవ్వు నవ్వే మనసే పువ్వుల పున్నమి కాదా కాదా
చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది, చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది, చిరునవ్వు చిలికించవే నీలేత సింగారములికించవే, నీలేత సింగారములికించవే. గోరంక కోసింది గోరింట పూసింది, గోరంక కోసింది గోరింట పూసింది, ముత్యాల మనసీయరా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా, నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా. పాల బుగ్గ తండ్రితే తెలిసింది పూల సిగ్గు పూచిందని, బయట కొంగు జారితే తెలిసింది పిల్లగాలి వేచిందని, ఈ సిగ్గు బరువు నేనోపలేను, ఈ సిగ్గు బరువు నేనోపలేను, నీ కంటి తాపలో దాచుకో నన్ను, దాచుకో నన్ను. చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది, ముత్యాల మనసీయరా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా, నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా. కోయిలమ్మ పాడితే తెలిసింది కొత్త ఋతువు వచ్చిందని, కొండవాగు దూకితే తెలిసింది కోడె వయసు పొంగిందని, ఈ వయసు హోరు నేనాపలేను, ఈ వయసు హోరు నేనాపలేను, నీ కౌగిలింతలో దోచుకో నన్ను, దోచుకో నన్ను. చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది, గోరంక కోసింది గోరింట పూసింది, చిరునవ్వు చిలికించవే నీలేత సింగారములికించవే. నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా. పలికే పసి చిన్నారులే విరిసే నా బంగారులే, పలికే పసి చిన్నారులే విరిసే నా బంగారులే, నా కన్నింటి చిరుదివ్వెలే నాలోని చిరునవ్వులే, నా కన్నింటి చిరుదివ్వెలే నాలోని చిరునవ్వులే, అందాలనే చిందేరులే మురిపించిన ముత్యాలివే, ఊరింతలో కేరింతలో ఊరించిన రత్నాలివే. ఈ జీవితం ఇక మీదేనులే, ఆనందమే ఇక నాదేనులే, ఈ జీవితం ఇక మీదేనులే, ఆనందమే ఇక నాదేనులే, చిలికేనమ్మా ఇక సిరిమల్లెలే, నాకీ జగం నీవేనులే, చిలికేనమ్మా ఇక సిరిమల్లెలే, నాకీ జగం నీవేనులే. బట్టలండోయ్ బాబు బట్టలండోయ్, బట్టలండోయ్ బాబు బట్టలండోయ్, లైలేను
చీరలు ఈ రోడ్డు చీటీలు బొంబాయి లింగీలు అన్నిటికీ మించిన ఆడపిల్లలు రకాలండి బట్టలండోయ్ బాబు బట్టలండోయ్. సోదరులారా, పితృమాతృ సముకుల సుతా పితామనులారా, ఆంధ్ర తమిళ మహారాష్ట్ర అంగవంగ కళింగ రాష్ట్ర ఐరోపా బర్మా చైనా ఆఫ్రికా ఇంగ్లాండ్ ఇతర దేశ స్వదేశీయులారా, అయ్యలారా అమ్మలారా చిన్నలారా విద్యార్థులారా, వేలాం బట్టలు కొనండి బాబు బట్టలండోయ్ బట్టలు. లైలేను తెర్లేను స్విట్జర్లాండ్ లైలాండ్ కాట్ను ఉప్పాడు చాపులు మధుర చీరలు ఈరోడు చీటీలు బొంబాయి లింగీలు అన్ని రకాలు ఉన్నాయండి. అందరూ కొనుక్కోవచ్చునండి. మంచు ఆటలాడుతుంది, మైజర్ మాట్లాడుతుందండి. పంచి తీస్తే వదిలిపెట్టరండి, చీర తీస్తే మురిసిపోతారండి. ఏ బట్టలబ్బి నీ కాడ ఏ రకాల బట్టలు ఉన్నాయి? అమ్మాయి గారు, నీకు నాకు ఖాతా కుదిరింది అంటే బట్టలు పైకి తీస్తాను. ఏ అబ్బి, మా ఊర్లో ఓ అమ్మాయికి ఓ అబ్బాయికి పెళ్ళవుతుంది. ఓ చీర ఓ జాకెట్ ఓ పంచి ఓ లాల్చి ఓ తువాలు ఎంత అవుద్ది? బిల్లు చూసి చెప్తాను బుల్లి. చూసి చెప్తానంటే మరొకటి. ఏమిటది? మా ఊర్లో ఓ వైద్యుడు ఓ రోజుకి మందిచ్చి మనిషిని చంపేశాడు. ఆయన చూసి 6 టపీమని చచ్చారు. 6 పంచులు కావాలి ఎంత అవుద్ది? అది బిల్లు చూసి చెప్తాను బుల్లి. చెప్పాలంటే మరొకటి. ఏంటి? ఈ రోజు చెప్పు. అమ్మాయికి అబ్బాయికి బట్టలకి ఎంత అవుద్ది? చచ్చిన వారికి ఎంత అవుద్ది? పెళ్ళోరికి వైద్యుడికి ఎంత అవుద్ది? చచ్చిన వారికి పెళ్ళోరికి ఎంత అవుద్ది? మొత్తం అందరికి బిల్లు ఎంత అవుద్ది చెప్పు. బోలు మొత్తం మా ఊరు ఖాతాలన్నీ నీ చేతిలో పెడతాను. 100కి 140 పైసలు కమిషన్ ఇస్తావా? ఏటో తేల్చి చెప్పు మరి. మా సావుకారి గారిని అడిగి చెప్తాను బుల్లి. ఇంతేనైతే నీ బండారం. అయితే నేను వెళ్ళొస్తా. చిలక చుక్క చీర కట్టి సన్న గాజు పూలు పెట్టి కొంట చూపు చూచింది రోయ్. ఒరయ్యో కొంటిగాను నవ్వింది రోయ్. ఒరయ్యో కన్ను కొట్టి రమ్మంది రోయ్. ఎర్ర ఎర్రని దానా ఎర్ర బుగ్గాల దానా ఎర్ర ఎర్రని దాన ఎర్ర బుగ్గాల దాన ఎర్ర ఎర్రని దాన ఎర్ర బుగ్గాల దాన ఏదోగాను ఉంది నిలువలేను నేను నిలువలేదు మనసు పల్లెటూరు చిన్నదానా పొగరెక్కి ఉన్నదానా పల్లెటూరు చిన్నదాన పొగరెక్కి ఉన్నదాన పల్లెటూరు చిన్నదాన పొగరెక్కి ఉన్నదాన మనసులోని బాధ చెప్పలేను బాబు చెప్పకుండలేను నిలవలేను నేను. ఏం పుల్లాడా, ఆడపిల్లని చూసి పాటలు మళ్ళీ అవైపోనాయి. దుకాణం ఓడైపోగలదు. బేరా లేవు బుల్లెమ్మా, అందుకని అలా హుషారుగా పాడాను. ఏం బుల్లెమ్మా వంకాయలు కొంటావా? మంచి రుచిగా ఉంటాయి. ఎక్కడ వంకాయలు అయ్యి? ఈ వంకాయల సంగతి చెప్పాలంటే అమ్మాయి గారు, దీని సోకు చోడవరం, రంగు రాయవరం, ఎరుపు ఎర్రవరం, చోడవరం వాళ్ళ బజార్ అయితే బయ్యవరం వాళ్ళ బజార్లో పెట్టా మీ ఊళ్ళండి. వేగన అయిపోయి సరికి ఇక్కడికి వచ్చింది అమ్మాయి గారు. అలా వంకాయలు కొంటే అమ్మాయి గారు ఆలు మగలు తినగా 6గురికి మిగిలిందండి. బొగబొగలాడుతూ బొగ్గలు చదువుకుంటూ తెడ్డితో కలిపితే తింటే 3 రోజుల మధ్యాహ్నం వచ్చింది అమ్మాయి గారు ఈ కూర. అంత రుచిగా ఉంటదా పుల్లోడా? మరి రుచిగా ఉంటదంటారేటి? కాయ కుళ్ళిపోతే కూలెట్టి పంపించండి, పూటన్నర భోజనం పెట్టి పంపిస్తారు మీ ఇంటికి. ఈ వంకాయల్లో ఉన్న మధ్య మీకేం తెలిసిన అమ్మాయి గారు? అయితే 6 కేజీలు ఈ పుల్లోడా. మరైతే పట్టండి. 1 2 3 5 6 సరిపోయింది కదండి. ఏ పుల్లోడా, ఏటా పుట్ట? మొక్కజొన్న పొత్తులు అమ్మాయి గారు. ఈ మొక్కజొన్న సంగతి చెప్పాలంటే అమ్మాయి గారు, ఇది బ్రహ్మాండమే. మైసూరు పాకం, మాడుగులు అల్వా, ఏడికి చలవా, ఎండకి తండ, ఎన్ని తింటే ఎన్న కరిగినట్టు కరుగుతుందండి. ఆహా అలాగేటి. తలుపులమ్మ లోపల అమ్మాయి గారు పాలు పంచదారతో పాలిసని సరుకండి. అమ్మాయి గారు 7 గడ్డీలో కంపెనీ కాలిపోయిందండి. అయ్యో పాలిపోనదా? 6 గడ్డేసి ఆరిపేసినాం అమ్మాయి గారు. 5 ఆడోళ్ళు 3 మగోళ్ళు చచ్చిపోయినారు అమ్మాయి గారు. అయ్యో పాపం. అక్కడ నుంచి కష్టపడి తెచ్చిన సరుకు అమ్మాయి గారు. మొక్కజొన్నలు రిస్కేం గాని పుల్లోడా, నీ మాటలు మాకు ఘాటుగా ఉన్నాయిలే. అవల్ రైతు ఎరేగుడ్డ అమ్మాయి గారు. బుట్ట తీసేసుకుంటారేట అమ్మాయి గారు? ఎందుకు లేవా బుట్ట? 10 కేజీలు ఈ సాలు. మరి పట్టండి. ఏ పుల్లోడా ఆగాగు, గుండు 1/2 కేజీ గుండు నాగుందేటి. అదేటండి అలాగంటున్నారు?
ఈ కాలం ఏం కాలం రాజ్యం మారిపోయింది కదా, అన్ని సూపర్ బజార్లు వచ్చారే, సీలింగ్ రేటు దిమ్మల్లో తేడా ఉండదండి. ఆ గుండు గుండు మీద ఎట్టుకొని చూడండి, మీ బరువు తేలిపోతే. సరే అయ్యవాయ్. మరి పట్టండి. 1 2 3 5 9 10 10 కేజీలు సరిపోయినాయి కదా అమ్మాయి గారు. మరి ఎల్లొత్తా బుల్లడా? అదేంటి డబ్బులు అండి? డబ్బులు ఎందుకు బుల్లడా? దుకాణం అంతా మందేగా. అయితే ఇది డబ్బులు ఇచ్చి బేరం కాదనమాట. ఎలాగైతే మన దుకాణం తూలైపోయినట్టే. రేపు మళ్ళీ వస్తాగా. వస్తావా? వస్తాను. వస్తావా? వస్తా. చిలక చుక్క చీర కట్టి సన్నగాజి పూలు పెట్టి కొంట చూపు చూచింది రోయ్, ఓరయ్యో కొంటగాను నవ్వింది రోయ్, ఓరయ్యో కన్ను కొట్టి రమ్మంది రోయ్. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్ని ఓలె ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై. 3 శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన ఓరు చెలరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను ఇరువురి నడుమ భీకరమైన ఓరు చెలరేగే ఆకాశమున. అగ్ని కణమని జాలి కూడదని రగులకమునుపే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను అరచేత చరచి హయముల జంపెను రథమును బట్టి విరిచివేసెను అక్షుని దృల్చి విసరివేసెను అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై పడే రక్తపు మూదగా. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజీతుగని ఆ వానరుడు సామాన్యుడుగాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజీతు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని.
బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే వనజ భవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని కట్టుపడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరెలతో బిగిబంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరెలకే కట్టుపడినటుల కదలకయుండె వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడ ద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగాన మనవిని వినుమా దూతను జంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను అన్నావీనిని వధింపకుమా తగురీతిని దండించి పంపుమా దూత ఎడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి తలగొరిగించుట సబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ కపులకు వాలము ప్రియభూషణము కావున కాల్చుడు వీనివాలము వాడవాడలా ఊరేగింపుడు పరాభవించి వదలివేయుడు కాలిన తోకతో వీడేగుగాక అంపిన వారికి తల వంపుగాగా అని రావణుడు విభీషణునిగని ఆజ్ఞాపించను కోపమణచుకొని జీర్ణాంబరములు అసురులు దేచిరి వాయుకుమారుని తోకకు జూటిరి నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి కపికుంజరుని ఈడ్చుకుపోయిరి నడివీధులలో ఊరేగించిరి మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను
కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో త్రిపుచుండిరని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెలుపగా అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను, అగ్నిదేవుని ప్రార్థన చేసెను. ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను. అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను మండే జ్వాలలు పిల్లగాలులై వీవసాగెనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను, బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అడ్డడగించెను. గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభముపైకి మారుతి ఎగసెను. లంకాపురమును పరివీక్షించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఏ మంటలనా వాళ్ళముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడ మీదెలవనాల భవనాల వెలిగించెను జ్వాలాతోరణాల. చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి. ఒకచో కుంకుమ కుసుమ కాంతుల, ఒక ఎడబూరుగు పుష్పఛాయల, ఒకచో మోదుగు విరుల తేజముల, ఒక ఎడ కరగిన లోకపు వెలుగుల, కోటి సూర్య సమాన కాంతుల. లంకాపురము రగిలెను మంటల, చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొనే లాంగూల జ్వాల, తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూచె వెనుకకు తిరిగి కనుపించెను ఘోరాతి ఘోరము. జ్వాలాభీలము లంకాపురము, మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచితి, కోపతాపమున లంక దహించితి. లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా.
సిగ్గుమాలిన స్వామి ద్రోహిని సీతను చంపిన మహాపాపినని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీ రఘురాముని ప్రియసతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్నిని అగ్ని దహింపనేర్చునా అయో నిజను అగ్ని దహించునా నను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచె ప్రీతిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అశోకవనము మారుతి చేరెను ఆనందాశ్రుల సీతను గాంచెను తల్లి నీవు నా భాగ్యవశమునా క్షేమముల్టివని పదముల వ్రాలెను పోయివతునిక సెలవు నిమ్మని అంజలి కటిల్చి చెంత నిలచెను సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో హనుమా అతులిత బలధామా శత్రుకర్షణ శాంతి నిదాన ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవీవే రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చరణాకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు రామ లక్ష్మణ సుగ్రీవాదులను
అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే సెలవుగై కొని రివున మరాలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమిని కృంగే సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియచేయగా మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారిది దాటగా గరుడుని వోలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గమధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి జాంబవదాది పెద్దలందరికి వాయునందనుడు వందనములేడి చూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరులు హనుమంతుని బొగడిరి ఉత్సాహమున కిష్కింధకు సాగిరి జాంబవదంగద హనుమదాదులు ప్రశ్రవణగిరి చేరుకొనినారు రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెల్పే చూడామణిని శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పె తన లంకాయానము శతయోజనముల వారిధి దాటి లంకాపురమున సీతను గాంచితి రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గూల్చితి లంక దహించితి రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను
నిరతము నిన్నే తలచుచున్నది, క్షణముక యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమె లంకకు గొనివత్తునని, రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరూ కలసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని సీతారామ పట్టాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని, పదములు రాకనే మరలి వచ్చి తిని. ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందునా అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా, నేటి తోడమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున, శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత, నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత. ఆ